హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నంబర్ సిస్టమ్ ఉంది కదండి. అందులో 1.3 ఫస్ట్ చాప్టర్లో థర్డ్ ఎక్సర్సైజ్. లాస్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్ నేర్చుకున్నామండి. ఇప్పుడు 6th దగ్గర నుండి నేర్చుకుందాం. yes, let us go to the point. Look at several examples of rational numbers in the form of p by q. Q does not equal to 0, where p, q are integers with no common factors other than 1 having terminating decimal representations. లాంగ్గా ఉందంటే మనకు ఆన్సర్ షార్ట్లోనే వస్తుందండి. ఆన్సర్ ఈజీగా వస్తుంది. లాంగ్గా ఉందని ఎప్పుడు మీరు భయపడద్దు. వాడు లెంగ్తీ క్వశ్చన్ ఇచ్చాడంటే అందులో చాలా మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనే దాని అర్థం. ఎస్, చదువు చూడండి. ఫస్ట్ లెట్ us understand the question. Look at several examples of rational numbers in the form of p by q. p by q లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం రాసి చూద్దాం. ఎట్లా ఉండాలి? వేర్ p, q are integers. జనరల్ గా రేషనల్ నంబర్స్ అంటే అయ్యే కదండి. p, q డస్ నాట్ ఈక్వల్ టు 0. p and q అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటీజర్స్ అయి ఉండాలి. అంటే మైనస్ వాల్యూ కానీ జీరో కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ అయి ఉండాలి. అంతే కదా, అది మనకు తెలిసిందే కదా. వాడు ఇంత బాల్ ఇచ్చాడంతే. విత్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. అంటే అటు న్యూమరేటర్ కు ఇటు డినామినేటర్ కు 1 తప్ప వేరే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అంటే న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను వేరే ఎక్కం పోకూడదు. ఈ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్ అని దాని అర్థం అదే కదా. అది అంటే న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఏ ఎక్కం పోకూడదు, ఒకే ఎక్కం పోకూడదు. ఏ ఎక్కం కాదు, ఒకే ఎక్కం పోకూడదు. ఎస్, ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 తప్ప. హ్యావింగ్ టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్స్. అవి ఎట్లా ఉండాలి తెలుసా? టెర్మినేటింగ్ డెసిమల్స్ అంట. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ తో మనం డివైస్ గా వేసి డివైడ్ చేస్తే టెర్మినేటింగ్ రావాలంట. రికరింగ్ రాకూడదు, టెర్మినేటింగ్ రావాలంట. అటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు. ఇచ్చిన తర్వాత అసలు వాటి గురించి ఏంటో చూడమన్నాడు. అసలు ముందు ఇద్దాము, ఇచ్చిన తర్వాత చూసేది. నో కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇది చూద్దామండి. 1/2 1 2 ఇందులో 1 టేబుల్ పోతుంది, ఇందులో సెకండ్ టేబుల్ పోతుంది. కామన్ గా ఏమైనా టేబుల్ పోతాయి పైన కింద పోలేదు. దీన్ని చూద్దాం. దీన్ని చూస్తే మనం 1 ని 2 తో భాగించాలి కదా. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ తో, అంటే టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుందో చూడాలి కదా. చూడాలంటే న్యూమరేటర్ వేసేసి అది డివిడెంట్ గా ఉంటుంది, డినామినేటర్ ఏమో డివైజర్ గా వేసేసి భాగిస్తే వెదర్ ఇట్ ఈస్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని తెలుస్తుంది. అంటే వెదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ రికరింగ్ అని తెలుస్తుంది. అదే చూస్తున్నాం మనం. S2 పోతే పాయింట్ పెట్టుకోండి. 0 ఎందుకు పెట్టుకున్నాం అంటే పాయింట్ ముందు ఎట్లానో 0 ఉంటుంది కదా, అందుకనే పెట్టుకున్నాం. ఎస్, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టేసేసుకోండి. 2 5 టైమ్స్ పోతుంది. 5 2s are 10. ఎస్, మనకు 0.5 వచ్చింది. ఇక 0 వచ్చేసింది కాబట్టి మనకు ఇక భాగించేది ఏమీ లేదు. రిమైండర్ ఉంటేనే కదా మనం భాగించేది. 0 పెట్టుకోను, పాయింట్ పెట్టుకోను, ఏదో విధంగా 0 వచ్చింది కాబట్టి ఆగిపోయింది. అంటే కోషెంట్ ఆగిపోయింది, అంటే టెర్మినేటింగ్. ఎస్, 1/2 అనేది టెర్మినేటింగ్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడమన్నాడు, సెవెరల్ ఎగ్జాంపుల్స్ చూడమన్నాడు. చూద్దాం ఏమైంది. ఎస్, ఇంకోటి 1/10 తీసుకుందామండి. 2/10 తీసేసుకుందాం. 2/10 అనేది ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ తో భాగిద్దామండి, డివైడ్ చేద్దాం. ఎందుకు డివైడ్ చేస్తున్నాం తెలుసా? వెదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ రికరింగ్ అని తెలుసుకోవడానికి. ఎస్, 10 పోకపోతే పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి. కరెక్ట్ 5 2 10s are 20. ఎస్, 0 ఆగిపోయింది కాబట్టి ఇక్కడ 5 రాసుకోండి. 0.2. కొన్ని అలా రాసి కదా మనల్ని అబ్జర్వ్ చేయమంది. రాద్దాం ఇంకా. 1/20 రాసేసామండి. ఎస్, 1 ని డివైడ్ చేద్దాం, 20 తో భాగిద్దాం. ఎస్, డివైడ్ 20. ఎందుకు చేస్తున్నాం తెలుసా? టు ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ రికరింగ్ ఆర్ టెర్మినేటింగ్ అని కనుక్కోవడానికి మాత్రమే.
పోలేదు 0 పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి. ఇంకా పోలేదు, ఇంకా పోతే ఇంకో పాయింట్ పెట్టుకోండి, ఇంకో 0 పెట్టుకోండి. 5 టైమ్స్ కరెక్ట్గా పోతుంది. 520 సార్ 100 0 వచ్చింది. ఇక్కడ 0.05 వచ్చిందండి. ఇది దీనికి అండి. దీన్ని తినగా రాయమంటారా? రాద్దాం. ఏమైంది అందులో 0.05 దీని ఆన్సర్. ఇంకా 3 తీసుకున్నాం కదా, ఇంకోటి కూడా తీసుకుందామా? తీసుకుందాం. మరి ఏముంది 2/125 తీసుకుందామండి. 2/10 2/25 తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ తీసుకోలేదు కదా, ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ 2 వేసేసుకున్నాము. 25 తో డివైడ్ చేద్దాము. డివైడ్ చేస్తే పోకపోతే ఏం చేయాలి? పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాము. స్టిల్ పోవట్లేదు. మళ్ళీ 0 పెట్టుకొని 0 పెట్టుకుందాము. 25 ఎన్నిసార్లు పోతుందండి? 25లో ఇది 8 టైమ్స్ పోతుందండి. 825 200 0 వచ్చిందండి. దీని అర్థం ఏంటంటే 0.08 అండి. తీసుకున్నాం. 7 ఎగ్జాంపుల్ చూసాం. ఇంకెళ్ళి తీసుకుంటాం. మచ్చుతునగా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పెట్టి చూస్తేనే వచ్చేది. ఒక మెతుకు 4 మెతుకులు పెట్టి చూసాం. అవునా? 7 ఎగ్జాంపుల్ తీసుకున్నాము. చూసిన తర్వాత వీటిని అబ్జర్వ్ చేసి ఎలా ఉన్నాయో చెప్పన్నాడు. ఎలా ఉన్నాయి? టెర్మినేటింగ్ డెసిమల్స్ ఒక పాయింటర్. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? 5 అండి. అంటే న్యూమరేటర్ ఎట్లా ఉంది? మనకు ఇది క్వోషియంట్ ఎట్లా వచ్చింది? టెర్మినేటింగ్ వచ్చింది, 5 వచ్చింది, 2 వచ్చింది, 5 వచ్చింది, 8 వచ్చింది. అవునా? 8 వచ్చింది. ఎస్. మరి ఇవన్నీ ఏమున్నాయి మనకు చూద్దాం. చూడండి. 5 వచ్చింది అంటే 5 వచ్చింది. ఎస్ 5 అంటే 5 టు ద పవర్ ఆఫ్ 1 అనేది అర్థం. ఎస్. ఇక్కడ 2 వచ్చింది, 2 టు ద పవర్ ఆఫ్ n కదా. ఎస్. మళ్ళీ 5 వచ్చింది, 5 టు ద పవర్ ఆఫ్ 1 కదా. 8 వచ్చింది, 2 టు ద పవర్ ఆఫ్ 3 కదా. ఎస్. ఇట్లా ఉన్నాయండి. అంటే డినామినేటర్ ఈజ్ ది multiple of denominator is whether it is 2 to the power of m or 5 to the power of m or both 2 to the power of m and 5 to the power of m n అని రెండుగా విధానంగా ఉండొచ్చు. కన్ఫ్యూజన్ గా ఉందా? అంటే ఏమీ లేదండి. ఇక్కడ మనకు ఈ డినామినేటర్ తో 2 మల్టిపుల్స్ అన్నా ఉండాలి, లేకపోతే 5 మల్టిపుల్స్ అన్నా ఉండాలి. అంటే అట్లా ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. అది దాని అర్థం. ఈ యొక్క డినామినేటర్ 2 మల్టిపుల్స్ అన్నా అయి ఉండాలి, లేకపోతే 5 మల్టిపుల్స్ అన్నా అయి ఉండాలి, లేకపోతే 2 5 రెండు మల్టిపుల్స్ అన్నా అయి ఉండాలి. దాని రూల్ ఏంటంటే whether it is to be 2 multiples or 5 multiples or 2 to the power of m into 2 to 5 to the power of n గానా ఉండాలి. అదండి ఇక్కడ రూలు. అది టు అండర్స్టాండ్. అటువంటి కొన్ని రాయమన్నాడు, రాసాము. ఇవన్నీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఈ విధంగా ఉంటే తప్పకుండా టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి అని దాని అర్థం. మళ్ళీ ఇంకోటి ఇక్కడ రాసేదా? ఇక్కడ జెన్ఫిస్మెంట్ కూడా రాస్తున్నా చూడండి. లేదండి, ఇక్కడ 2 to the power of 100 అని రాసుకున్నామండి. ఇక్కడ 2 to the power of 100 అని రాసేసుకున్నాము. ఎస్. లేక 1 to the power of 100 అని రాసేసుకున్నాము. దీన్ని భాగిద్దాం. చూడండి. 100 తో భాగిద్దాం, డివైడ్ చేద్దాం. 0 పాయింట్ పెట్టుకుంటే ఏది? పోలేదు. 0 పాయింట్ పెట్టుకుంటే ఏది? ఎస్. ఇప్పుడు 100 ఈజ్ 100. ఎస్ 0 వచ్చింది. అంటే 1/100 ఈజ్ ఈక్వల్ టు టర్మినేటింగ్ డెసిమల్స్ కదా. అంటే డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 100 ఉంది. 100 ఎట్లా రాసుకోవచ్చు? 100 ఎట్లా రాసుకోవచ్చు అండి? ఇప్పుడు 2 to the power of m into 10 to the 2 into 2 50 కదండి. 5 to the power of m గా రాసుకోవచ్చా? రాసుకోకూడదా? 2 to the power of m into 5 to the power of n గా దీన్ని రాసుకోవచ్చు. ఎట్లానంటే 5 to the power of n ఉందనుకోండి. 5 5s are 25. అంటే 2 to the power of 1 into 5 to the power of అంటే 2. అంటే 2 1 is 2 and 5 square. 5 square అంటే 25. Yes, no, 2 to the power of 2 into 5
5 to the power of 2 గా రాసేసుకోకూడదా? అంటే 2 to the power of 2 అంటే 2 2 4, 4, 5 అంటే 5 5 25, 4 5 4 25 100 అయిందా లేదా? అంటే దీన్ని 2 to the power of n into 2 to the power of n. ఇక్కడ రెండు దీని యొక్క పవర్ 2 వచ్చింది, కానీ దీని యొక్క పవర్లు డిఫరెంట్ గా రావచ్చు. 2నే రాయాలని లేదు. లేకపోతే ఇట్లా చూసుకుందామండి, ఇంకా ఏంటి, ఇది 50గా వచ్చే విధంగా రాసుకోవచ్చు. అట్లా ఇట్లా రాసేసుకుందాం. ఎస్. ఇప్పుడు మీరు ఒకటి గమనించారా? ఏం గమనించారు? టెర్మినేటింగ్ డెసిమల్స్ ఎలా ఉంటాయంటే దాని యొక్క డినామినేటర్ ఎట్లా ఉంటుంది అంటే ఇచ్చిన దానిటువంటి రేషనల్ నంబర్లో ఉన్న డినామినేటర్ ఎట్లా ఉంటుంది? 2తోనైనా మల్టిపుల్ అవ్వాలి, లేదా 5తోనైనా మల్టిపుల్ అవ్వాలి, లేకపోతే 2 and 5తోనైనా రెండింటితో కూడా మల్టిపుల్ అవ్వచ్చు. దాని రూల్ ఏంటంటే డినామినేటర్ షుడ్ బి 2 to the power of m ఆర్ 5 to the power of n ఆర్ బోత్ 2 to the power of n into 5 to the power of m. అట్లా కూడా ఉండొచ్చు అని దీని అర్థం. అంటే అప్పుడు మాత్రమే ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్ ఈజీగా అవుతాయి అని ఇక్కడ ఇచ్చాడండి. ఇదే కదా లుక్ ఎట్ సెవెరల్ ఎగ్జాంపుల్ అన్నాడు. సెవెరల్ ఎగ్జాంపుల్స్ చూసాము. వాటి యొక్క ఇవి పీక్యూలు ఎట్లా రేషనల్ నంబర్లు అయి ఉండాలి. క్యూ డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, 0 కాదు. పీక్యూ ఇంటీజర్స్ అని ఉండాలి. ఈ రెండు కూడా ఇంటీజర్సేను. నో కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. దీంట్లో ఒకటే ఐటమ్ పోదు, న్యూమరేటర్ డినామినేటర్ లోను. నెక్స్ట్ ఇవి టెర్మినేటింగ్ డెసిమల్స్ కాదా చూడమన్నాడు. చూసాము టెర్మినేటింగ్ డెసిమల్స్. నువ్వేం అబ్జర్వ్ చేసావు అంటే ఆ రేషనల్ నంబర్స్ లో యొక్క డినామినేటర్ లో 2 అన్న మల్టిపుల్ అయ్యి ఉంటుంది, 5తో మల్టిపుల్ అయ్యి ఉంటుంది, లేకపోతే 2 and 5తో కూడా మల్టిపుల్ అయ్యి ఉండొచ్చు. అది మనం కనుక్కున్నాం. అది ఏమిటో అండర్స్టాండ్. అర్థంగా మనం ఒకసారి పెట్టుకొని చూడండి. అందులో వచ్చే నష్టం ఏముంది? ఎస్. నెక్స్ట్ write 3 numbers whose decimal expansions are non-terminating, non-recurring. ఇక్కడ write 3 numbers whose decimal expansions are non-terminating, non-recurring. ఇది 3 దాంట్లోనే ఉందండి. వెరీ ఈజీ. చూడండి, రైట్ 3 numbers, 3 నంబర్లు రాయమన్నారు. రాయటానికి మనకేముంది? పెన్ను ఉంది కదా, పెన్ను పేపరు. ఎస్. ఎలా ఉండాలి? వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ చేస్తే నాన్ టెర్మినేటింగ్ అవ్వకూడదు, నాన్ రికరింగ్ అవ్వకూడదు. రికరింగ్ అవ్వకపోతే మిగతా ఏంటి? అది ఇర్రేషనలే కదా. టెర్మినేటింగ్ అన్నా అవ్వాలి, రికరింగ్ అన్నా అవ్వాలి. ఈ రెండు అయితే అవి రేషనల్ నంబర్స్. ఇది అది కాకపోతే ఇర్రేషనల్ నంబరే కదా. అంటే అప్పుడు 3 ఇర్రేషనల్ నంబర్స్ రాయమన్నాడండి. అది ఇర్రేషనల్ నంబర్స్ మనకు తెలుసు కదా. √2, √3, √5, √7 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ కదా. ఆ 3 రాస్తే సరిపోలా. వెరీ ఈజీ. రాద్దాం చూడండి. √2 ఇది ఒక ఇర్రేషనల్ నంబర్ రాసాం మనం. 1.4142 అట్లా అవుతుంది. √3 ఇది కూడా రాసామండి. 1.7320 ఇలా ఉంటుంది. √5 రాద్దామండి. √5 రాస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 2.23600 ఇలా ఉంటుంది. 3 నంబర్స్ రాయమన్నాడు. ఎటువంటి నంబర్స్ రాయమన్నాడు? అవి డివైడ్ చేస్తే దాటి రేషనల్ ఇది వాటి డెసిమల్స్ రికరింగ్ అవ్వకూడదు. అంటే డివైడ్ చేసినప్పుడు రికరింగ్ అవ్వకూడదు, లేకపోతే టెర్మినేటింగ్ స్టాప్ అవ్వకూడదు. అటువంటి 3 రాయమన్నాడు. రికరింగ్ అవ్వకుండా, టెర్మినేట్ అవ్వకుండా ఉండే మనకు ఏమిటి? ఇర్రేషనల్సే కదా. అవి ఇర్రేషనల్స్ రాసావా? ఎస్. అర్థమైందా? వెరీ గుడ్. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. వెరీ గుడ్. నెక్స్ట్ 7 ఒక 9 రాశాను, 8 ఇక్కడ రాశాను. 8 చూసుకుందాం ముందా. ఎస్. Find 3 different irrational numbers between rational numbers 5, 7 and 5, 9, 11. ఇక్కడ రెండు నంబర్స్ ఇచ్చాడండి. 5, 7, 9, 11 ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య 3 irrational numbers కనుక్కోమన్నాడు. ఈ రెండింటి మధ్య కనుక్కుంటే 3 irrational numbers పోయే. ఏముంది? 5. 5/7 అండి. అసలు 5/7 అంటే ఎంత అవుతుందో చూద్దామా? 5 ని 7 తో డివైడ్ చేయటమే కదా. పోదు. 0 పెట్టుకుందాం. 4 7 7 49. 1 0 పెట్టుకుందాం. 1 7 is 7.
3 మళ్ళీ 0 పెట్టుకుందాం. 4 7 28, 2 పెట్టుకుందాం. మళ్ళీ 0 పెట్టుకుందాం. 2 సార్లు 14, 6 0 పెట్టుకుందాం. ఎస్ 8 టైమ్స్ 56 అలా వచ్చిందండి మనకు. అవునా కదా? ఇలా వచ్చింది. ఇంకా చేస్తే ఇంకా వస్తుంది. అలా వచ్చింది. ఎస్ రాసుకుందాం. అది ఏంటి రాసుకుందాం? 7 1 ఇక్కడ రాద్దామండి, మనకు గుర్తుంటుంది. ఎస్ 7 1 4 2 8 ఇంకా వస్తుంది. ఎస్ అంతవరకు రాసేసుకున్నామండి. మనకు ఈ 5 7 అంటే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, 9 11 కూడా ఇచ్చాడు. 9 11 ఎస్ 9 డివైడ్ చేద్దాం. 11 తో పోకపోతే పాయింట్. ఎస్ 8 11 88 అండ్ 2 0 1 11 is 11 పోతే 9 మళ్ళీ 8 టైమ్స్ వస్తుంది. 8 టైమ్స్ ఇక ఎట్లా వస్తాయండి మనకు 8 1 8 1 అట్లా వస్తాయండి. ఎస్ అంటే ఇది కూడా చెప్పేద్దామా? ఇక్కడ రాసేద్దాము. అంటే 8 1 8 1 అట్లా వస్తాయండి. ఎస్ ఈ రెండింటి మధ్య మనకు ఎన్ని కనుక్కోమన్నాడు? రెండు రాయమన్నాడు. 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నంబర్స్ రాయమన్నాడండి. ఆ రెండింటి మధ్య రాయటం ఏముంది? 7 కంటే పెద్దవి రాయాలి, 8 వరకు అంటే చిన్నవి రాయాలి. రాద్దాం. 7 కంటే పెద్ద ఏంటి? 7 2 రాసేసాం ఒకటి. 7 3 రాసాము ఒకటి. లేకపోతే 7 9 రాసాము ఒకటి. 8 రాసాము ఒకటి. అట్లా రాసేయండి. 8 1 7 1 మధ్యలో రాయడమే కదా, ఎన్నైనా రాయొచ్చు. వాడికి ఇది 3 కాబట్టి 3 రాయండి. ఏదో నేను 4 రాశాను కాబట్టి 4 రాశాను కాబట్టి నీట్ నాట్ టు రైట్. ఎందుకు ఎక్స్ట్రా అడిగిన దానికంటే ఎందుకండి? ఫైండ్ 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నంబర్స్ బిట్వీన్ 5/7 అండ్ 9/7 ఆ విధంగా రాసేసేయండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఏం లేదండి, ఇది ఏంటి? 5/7 is this much, 9/11 is equal to this much. అంటే ఇది 7 1 తో బిగిన్ అవుతుంది, ఇది 8 1 తో బిగిన్ అవుతుంది. 7 1 8 1 మధ్యలో రాసేసుకోండి. అంతే కదా? వెరీ గుడ్. నెక్స్ట్ 9th ప్రాబ్లం అండి. క్లాసిఫై ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్సా ఇర్రేషనల్ నంబర్సా? కొన్ని నంబర్స్ ఇచ్చాడండి. రేషనలా ఇర్రేషనలా కనుక్కోండి అన్నాడు. ఏంటంటే ఇంత పిల్లలకు ఇచ్చినట్టు ఇస్తున్నాడు 6వ తరగతి లాగా. రేషనలా ఇర్రేషనలా కనుక్కోమంటే ఏ రేషనల్ అయితే అవి రికరింగ్ కానీ టర్మినేటింగ్ కానీ అవుతాయి అనుకోండి, రేషనల్ నంబర్స్ అని చెప్పొచ్చు. ఇర్రేషనల్ అనుకోండి, రికరింగ్ కావు టర్మినేటింగ్ కావు అనుకోండి, ఇర్రేషనల్ నంబర్స్ అని చెప్పొచ్చు. చిన్నవి ఇచ్చాడేమిటి? అయినా చేద్దాం మనకి. ఎస్ ఏమేమి ఇచ్చాడు? √23 ఒకటి ఇచ్చాడండి. ఫస్ట్ ప్రాబ్లం √23 ఇచ్చిందే మనకు ప్రైమ్ నంబర్. 23 అనేది ప్రైమ్ నంబరే కదా, కనుక అదేంటండి? రేషనలా కాదు కదా. రేషనల్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ కావాలి కదా, ఆ రికరింగ్ కావాలి కదా. కాదు, ప్రైమ్ నంబర్ అట్లా అవుతుందా? √5 అవుతుందా? √7 అవుతుందా? √2 అవుతుందా? ఎందుకంటే ప్రైమ్ నంబర్స్, ఇది కూడా ప్రైమ్ నంబర్ కాబట్టి ఎస్ అదొకటి రాసామండి. √3 ఏంటండి? ఇది క్లాసిఫై ది ఫాలోయింగ్ ఇర్రేషనల్. ఇది ఇర్రేషనల్ అని రాసేసేయండి. ఎస్ రెండోది ఏమి ఇచ్చాడండి? √225 మరి ఇచ్చాడండి. 225 అంటే ఇది 15 50 సార్ 225 కదా. ఎస్ చక్కగా వర్గమూలం ఉంది కదా 15, ఇది 15 కదా. ఎస్ కనుక కరెక్ట్ గా అది స్క్వేర్ రూట్ ఉంది. అది ఎట్లా ఇర్రేషనల్ అవుతుంది? అది రేషనల్ నంబరే. రేషనల్ నంబర్. ఎస్ ఇంకోటి ఇచ్చాడండి. థర్డ్ వన్ సెంచరీ ఇచ్చాడండి. 0.3796 అని ఇచ్చేసాడు. ఆపేశాడు. ఇంకేమో చొక్కలు పెట్లా, బారు పెట్లా, ఏమి పెట్లా. అంటే అంతవరకేనండి అని దాని అర్థమే కదా. అంతవరకేనంటే దాని అర్థం టెర్మినేటింగ్ అండి అని అర్థం కదా. టెర్మినేట్ అయితే రేషనల్ ఇర్రేషనల్ టెర్మినేటింగ్ అయినా రికరింగ్ అయినా కూడా రేషనల్ నంబరే కదా. ఎస్ ఇట్ ఇస్ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ రాసేసరిమే, ఇంకేం లేదు అక్కడ. ఎస్ నెక్స్ట్ ఇంకోటి ఉందో ఫోర్త్ ఒకటి ఉంది. ఏమిటి ఇచ్చాడు? 7.47848778 ఇట్లా ఇచ్చాడండి. అంటే
ఏదైనా రికర్ అయితే ఒక పోర్షన్ కానీ ఒక బ్లాక్ ఆఫ్ నంబర్స్ కానీ రికర్ అయితే పైన బార్ రాసేవాడు, కనుక రికరింగ్ కావటం లేదు. టెర్మినేట్ అయితే ఈ చొక్కలు పెట్టాడు అంటే ఇంకా పొడిగించుకుని కొద్ది పొడుగుతూ పోతుంది. దాని అర్థం అది. ఎస్, ఇంకా పోతుంది అంటే టెర్మినేటింగ్ కాలేదు, రికరింగ్ కాలేదు, కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్ అవునా కదా? ఇర్రేషనల్ నంబర్ ఎస్ రాద్దాం ఇక్కడ. ఇర్రేషనల్ నంబర్ అని రాద్దాం. ఇర్రేషనల్ నంబర్ ఎస్. ఇంకోటి చూద్దాం, చూడండి. అబ్బో ఇంకో పెద్ద ఇచ్చాడు కంప్లీట్ చేయడానికి. 1.10 200 1000 10,000 అని ఇచ్చాడండి. ఇది చూడగానే అబ్బో రికర్ అవుతుంది అనుకుంటాం. రికరింగ్ ఏం కాలేదండి. ఇక్కడ 10 10 ఉంది, 100 ఉంది, 1000 ఉంది, 10,000 ఉంది. అసలు ఏమీ పోలిక లేవు. ఇష్టం వచ్చినట్టు చేంజ్ అవుతూ పోతూ ఉన్నాయి. అంటే రికరింగ్ అవ్వటం లేదు. మనం ఇక్కడ పైన బార్ పెట్టుకోవక్కర్లేదు. ఎందుకంటే సేమ్ పోర్షన్ ఆఫ్ నంబర్స్ లేకపోతే సేమ్ నంబరు ఒకటే పదే వస్తుంటాయి కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తేనే కదా, ఇక అదే వస్తువు పోతుంటేనే కదా అది ఎక్కడ అవుతుంది అనుకోవడానికి. కావటం లేదు. ఎస్, ఆగిపోతుందా? కాలేదు. వీడియో చుక్కలు పెట్టాడు, ఆగిపోవట్లేదు అని. అటు రికరింగ్ కావట్లేదు, ఇటు టర్మినేటింగ్ కావట్లేదు. ఇఫ్ a number is not, if a decimal number is not recurring, not terminating, so that is an irrational number. Yes, right now irrational number అదండి. ఇది లెక్క. అది ఎవరు అండర్స్టాండ్? ఎస్, మీకు అర్థమైంది కదా. ఇక మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. ఏదైనా అర్థం కాకపోతే మీరు నా నంబర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, నంబర్ వాట్సాప్లో ఇచ్చినప్పుడు నంబర్ అక్కడే ఉంటుంది. అది చూసినా కూడా నంబర్ తెలుస్తుంది కదా. ఆ నంబర్కు ఫోన్ చేయండి, లేకపోతే నాకు ఇది అర్థం కాలేదని చెప్పండి. ఐఎమ్ రెడీ టు టెల్ యూ. ఎస్, మరి 40 సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేసి మీకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇంత కష్టపడి చెప్తున్నాను కదా. మరి నేను నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.